బిగ్ బాస్ సీజన్ 8 లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు నిఖిల్. నిఖిల్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి తన ఆటతో అందరినీ ఆకర్షిస్తున్నాడనే చెప్పాలి. ఇటు హౌస్ మేట్స్ తో పాటు బయట జనాలతో తను మంచి పేరు సంపాదించుకున్నాడు వచ్చిన 5 రోజుల్లోనే. అసలు విషయానికి వస్తే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో కాలు పెట్టాడో అప్పటి నుంచి కూడా గేమ్స్ తో గానీ హౌస్ మేట్స్ మధ్య ఉండే తీరు గానీ నిజంగా ఆయన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అంతేకాదు ఆయన సంచలనంగా వ్యవహరించేటప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్ గా నిర్ణయాలు తీసుకొని ఇక్కడ అందరూ సమానలే అంటూ వ్యవహరిస్తున్నాడు. అసలు విషయంలోకి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా బేబక్క వంట చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బేబక్కకి కొంచెం ఫీవర్ కావడంతో పడుకుంది. అయితే అందరూ కూడా ఆకలేస్తుంది అని గోల పెడుతుంటే వెంటనే నిఖిల్ బేబక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఈ రోజు వంట చేయగలవంటే, లేదు తమ్ముడు నేను చెయ్యలేను, నాకు చాలా ఫీవర్ గా ఉంది అంటే, సరే అక్క నువ్వు రెస్ట్ తీసుకో, నేనే నా చేతులతో అందరికీ వండి పెడతానని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి అందరికీ సరిపడా వంట చేసి మొత్తానికి అంతేకాదు తన టేస్ట్ కి ఏమాత్రం తీసుకోకుండా సూపర్ గా చేసావంటూ హౌస్ మేట్స్ తో శభాష్ అనిపించుకున్నాడు. మొత్తంగా హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ కి కూడా ఆకలి తీర్చిపెట్టాడు నిఖిల్. ఏదేమన్నా సరే ఇప్పటి వరకు ఈ 14 మందిలో చూస్తే గనక నిఖిలే ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆట తీరులో గానీ, హౌస్ మేట్స్ ని అర్థం చేసుకునే విషయంలో గానీ, సంచలనంగా వ్యవహరించే విషయంలో గానీ, హౌస్ ని క్లీన్ గా ఉంచే విషయంలో ఏదైనా ద పర్ఫెక్ట్ మ్యాన్ నిఖిల్ అన్నట్టుగా పేరు తెచ్చుకుంటున్నారు. మరి ఏమంటారు? నిఖిల్ హౌస్ మేట్స్ కి ఆకలి తీర్చడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.